రాష్ట్రంలో వైసీపీకి జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జీలు లేక అనేక నియోజకవర్గాల్లో వైసీపీ అధిష్టానం ఇబ్బందులు పడుతోంది. వరుసగా జిల్లా సమీక్షలు నిర్వహిస్తున్న జగన్ సరిపడా స్టామినా లేకపోయినా ఎవరికో ఒకరికి బాధ్యతలు అప్పగిస్తూ చేతులు దులుపుకోవాల్సి వస్తోంది. అలాంటి తెలుగుదేశం పార్టీ కంచుకోట లాంటి ఒక నియోజకవర్గంలో మాత్రం వైసీపీ ఇన్ఛార్జ్ పదవి కోసం నేతలు పోటీ పడుతుండడం విశేషం. ఆ సెగ్మెంట్లో వైసీపీ ఇంతవరకు ఒక్కసారి కూడా గెలవలేదు. అయినా అక్కడ వైసీపీలో మాత్రం పోటీ భారీగా ఉంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఏంటి దాని ప్రత్యేకత? అమరావతి రాజధాని ప్రాంతంలో కీలకమైన నియోజకవర్గం గుంటూరు పశ్చిమ. అటువంటి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ పదవి కోసం పలువురు నాయకులు పోటీ పడుతున్నారు. నాకు కావాలంటూ 6 నేతలు రేస్లో ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి మాజీ మంత్రి విడదల రజని ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల పల్నాడు జిల్లా సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబును గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా జగన్ నియమించారు. ఆ క్రమంలో గుంటూరు వెస్టుపై ఫోకస్ పెట్టారు పలువురు నేతలు. ఇంతవరకు వైసీపీ గెలవలేకపోయిన ఆ నియోజకవర్గం అంటే ఒకవైపు భయపడుతున్నా ఆ నియోజకవర్గమే కావాలని వైసీపీ నేతలు పట్టుబడుతున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి కావాలని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మరో ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, గుంటూరు మేయర్ కవాటి మనోహర్ నాయుడు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, తాజాగా జిల్లా పార్టీ బాధ్యతలు స్వీకరించిన అంబటి రాంబాబు కూడా పార్టీ పెద్దలను కోరుతున్నారట. దాంతో జగన్ ఏం చెయ్యాలో తెలియక, ఎవరికివ్వాలో అర్థం కాక తరువాత చూద్దామంటూ కాలయాపన చేస్తున్నట్లు తెలిసింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గత 30 సంవత్సరాలుగా ఎవరు పోటీ చేసినా రెండోసారి పోటీ చేసే అవకాశం దక్కలేదు. ఆ సెగ్మెంట్లో పోటీ చేసిన నేతలు తరువాత రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సొచ్చింది. కొందరికైతే రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయింది. 1989లో చదలవాడ రాంబాబు, 1994లో చల్లా వెంకటకృష్ణారెడ్డి, 1999లో శనక్కాయల అరుణ, 2004లో తాడిశెట్టి వెంకట్రావు, 2009 కన్నా లక్ష్మీనారాయణ, 2014లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, 2019లో మద్దాలి గిరిలు పోటీ చేసి గెలుపొందారు. వీరిలో ఒక్కరు కూడా తిరిగి అక్కడి నుంచి పోటీ చేయలేదు. మొన్నటి ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి షిఫ్ట్ అయి వచ్చిన మాజీ మంత్రి రజని రాజకీయ భవితవ్యం గుంటూరు వెస్టులో ఓడిపోయాక ప్రస్తుతం ప్రశ్నార్థకంలో పడింది. అయినా ఇన్ఛార్జి పదవి కోసం వైసీపీ నేతలు పోటీ పడుతుండటం చర్చల్లో నలుగుతోంది. మరి సదరు ఆశావహుల లెక్కలేంటో కానీ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గుంటూరు వెస్టు వైసీపీలో కనిపిస్తోన్న పోటీ జగన్ను గందరగోళంలోకి నెడుతోందట. జిల్లా అధ్యక్ష పదవి దక్కించుకున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా వెస్ట్ వైపు చూస్తుండటంతో జగన్ కన్ఫ్యూజన్ మరింత పెరిగిపోతుందట. అక్కడ పోటీ ఉన్నందుకు జగన్ ఆనందపడాలో, ఇంతమంది ఆశావహులు, ఇంతమంది ముఖ్య నేతలు పోటీ పడుతుండటంతో బాధపడాలో తెలియక అధినేత అయోమయంలో పడ్డారట. పైగా రాజధాని ప్రాంతం టీడీపీ కంచుకోట నియోజకవర్గం. For more videos like this, subscribe Big TV channel.